నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వ్యవసాయంలో అనేక రకాల కూరగాయ మొక్కలు కానీ, లేకపోతే మిర్చి కానీ, లేకపోతే పూల మొక్కలు కానీ ఏవైనా సరే విత్తనాలు నర్సరీలో మొక్కలు పెంచిన తర్వాత 40 నుంచి 45 రోజుల వయసు ఉన్నటువంటి మొక్కలను తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది. అయితే మనం విత్తన స్థాయి నుంచి కూడా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అయితే అవకాశం ఉంది. అయితే ఇవి నర్సరీలో అనేక రకాల పొరపాట్లు చేయడం వల్ల కానీ, సరైన మెన్యూర్ ఇవ్వకపోవడం వల్ల కానీ, రకరకాల కారణాల చేత ఏంటంటే ఈ రోగాలు రావటం, లేదా తెగులు రావటం, సరైన దిగుబడులు రాకపోవడం, లేకపోతే దిగుబడి వచ్చే సమయానికి మొక్కలు చనిపోవడం, ఇలాంటి అనేక రకాలుగా రైతు అయితే నష్టపోవడం జరుగుతుంది. కానీ మనం చిన్నపిల్లాడిని ఏ విధంగా అయితే పెంచుతాం, తల్లిపాలు ఇచ్చినప్పుడు పిల్లాడు ఎప్పుడు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటాడో, మొక్క కూడా మనం విత్తన స్థాయి నుంచే ఆరోగ్యకరంగా పెంచినప్పుడు రైతు స్థాయిలో కూడా చాలా ఆరోగ్యంగా పెరగడానికి, అధిక దిగుబడులు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి హైదరాబాద్ లోని నాక్రోబయోటిక్ వాళ్ళు అయితే కనుక ఒక జీవన ఎరువులతో ఒక కిట్ ని తయారు చేయడం జరుగుతుంది. ఈ కిట్ ను ఉపయోగించి మొక్కలు పెంచినప్పుడు, తర్వాత రైతు స్థాయిలో నాటినప్పుడు తక్కువ ఎరువులతో అలాగే ఎక్కువ ఉత్పత్తి ఇవ్వడానికి, అలాగే ఎటువంటి తెగుళ్లు రాకుండా మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అయితే కనుక ఇవి ఉపయోగపడతాయని చెప్తున్నారు. మనం ఇప్పుడు వచ్చేసి నాక్రోబయోటిక్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ జీవన ఎరువులకు సంబంధించి డాక్టర్ గంగామణి గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ కిట్ నర్సరీ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ మొక్కలు తీసుకొచ్చి రైతులు నాటుకోవడం ద్వారా రైతులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళైతే ప్రస్తుతానికి ఏంటంటే శాంపిల్ గా కొంతమంది నర్సరీ వాళ్ళకి అయితే కనుక ఈ కిట్ అయితే కనుక ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్ ఉపయోగించి ఈ నర్సరీ వాళ్ళు మొక్కలు పెంచినప్పుడు వాళ్ళకైతే కనుక అనేక రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు వచ్చేసి గంగామణి గారిని అయితే అడిగి తెలుసుకోబోతున్నాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ వచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో గంగామణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ కిట్ నర్సరీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం. హాయ్ మేడం, నమస్తే. మేడం, అసలు ఇప్పుడు ఏంటి నర్సరీ వాళ్ళకి ఉపయోగపడే కిట్? ఇప్పుడు ఒకప్పుడు అయితే అందరూ నార్మల్ కట్టుకుని నార్లు వేసుకునే వాళ్ళండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కుంటున్నారు. ఈ నర్సరీ నుంచి వచ్చినప్పుడు దాంట్లో నిమ్టోడ్స్ కానీ, వేరుకుళ్ళకి సంబంధించిన పురుగులు కానీ ఇవన్నీ ఉంటున్నాయి. వాళ్ళకి రైతులకి ఇవి చూడడానికి కనిపించదు. వాళ్ళు తీసుకెళ్లి పంటలు వేసుకున్న తర్వాత ఆ పంట కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళకి డిసీజెస్ రావడం, వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక ప్లాంట్ ఎలాగో, ఒక ఫ్యామిలీ కొడుకు ఎలాగో, రైతుకి ప్లాంట్ ఎలాగో కొంత వయసు వచ్చి దిగుబడి వచ్చే ముందు ఆ ప్లాంట్ చచ్చిపోయింది అనుకోండి, ఫార్మర్ ఆర్థికంగానే నష్టపోతాడు. మళ్ళీ లేదు ఈ డిసీజ్ కంట్రోల్ చేయాలి అని అంటే వేరే ఖర్చు కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి మేమేం డిసైడ్ అయ్యామంటే ఒక నర్సరీ నుంచి ఫార్మర్ మొక్కలు తీసుకునేటప్పుడు నర్సరీలో ఇచ్చే మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా ఇవ్వాలి. వాళ్ళకి అంటే రైతులకి బెనిఫిట్ ఉండాలి, నర్సరీ వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. సో అందుకని మేము ఒక కిట్ తయారు చేసాము. ఫస్ట్ ఆ కిట్ లో ఏమేమి ఉంటాయి అని అంటే ఒక 9 బ్యాక్టీరియాస్ ఉంటాయి, 4 ఫంగల్ ఉంటాయి. ఈ కిట్ అంతా ఇస్తున్నాము. దీని వల్ల ఏంటి అని అంటే వేరుకుళ్ళు తెగులు రాకపోవడం, రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవడం, స్టెమ్ సిస్టమ్ డెవలప్ అవడం. మెయిన్ గా మనకి నర్సరీ నుంచి తీసుకెళ్తే వచ్చేది ఏంటి అంటే వేరుకుళ్ళు. ఆ వేరుకుళ్ళు రాకుండా కొన్ని అన్ని ఒక కిట్ అంతా కలిపి ఇస్తున్నాము. దీని వల్ల ప్లాంట్ అనేది చాలా హెల్తీగా ఉంటది. నెక్స్ట్ వచ్చే డిసీజ్ కంట్రోల్ చేయడానికి కూడా మేము ఆ కిట్ లోనే ఇస్తున్నాం. వాళ్ళు వేరే మేము దాంట్లో వచ్చేసరికి నైట్రోజన్ సాల్బిలైజర్స్ ఇస్తున్నాము, NSB, PSP, ZSP ఇస్తున్నాము. ఇంకా రైజోబియం, అజోస్పైరిల్లం, నెస్టోబాక్టర్ ఇస్తున్నాము. ఫంగల్ వచ్చేసరికి ట్రైకోడర్మా ఇస్తున్నాము, మెటారైజోమ్ ఇస్తున్నాం, బవేరియా ఇస్తున్నాం, పెసిలోమైసిస్ ఇస్తున్నాం. ఇవన్నీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటనేది చెప్తారా? ఎట్లా అని అంటే ఇప్పుడు మనకి సాయిల్ లో ఆల్రెడీ ఫాస్ఫేట్, జింక్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అని అంటే మొక్క అనేది యూజ్ చేసుకోలేదు. అది యూజ్ చేసుకోవాలి అని అంటే దానికి సర్టెన్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉండాలి. మేము ఇచ్చే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే సాయిల్ లో కాంపౌండ్ కాంప్లెక్స్ గా ఉన్న ఈ ఫాస్ఫేట్ ని, జింక్ ని అన్ని సింపుల్ ఫామ్ లో సాల్బిలైజ్ చేసి ప్లాంట్ కి అందే విధంగా చేస్తే దీని వల్ల ఆ ప్లాంట్ అనేది ఈజీగా స్టొమాటో ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం, రూట్ సిస్టమ్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అవుతుంది. నెక్స్ట్ భూమిలో లేదు సార్, బ్యాక్టీరియా వరకు రూట్ లో ఇస్తాము. ఫంగల్ ఇచ్చేవి స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ అన్ని కూడా నర్సరీలని కూడా కోకోఫిట్ వాడుతుంటే మట్టి ఏం వాడవు. మన కోకోఫిట్ లో అనేక రకాల రసాయన ఎరువులు కూడా కలుపుతుంటారు. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా కదా, వాటికి డ్యామేజ్ అవుతుంది. అందుకే మేము ఇచ్చేటప్పుడు ముందే వాళ్ళకి ఒక పర్సన్ ఉంటారు, మా పర్సన్ అక్కడే ఉంటారు. వాళ్ళకి మేము ఎట్లా మిక్స్ చేసుకోవాలనేది కూడా చెప్తాం. ఈ ఫ్రీ కిట్ తో పాటు ఒక శాంపిల్ ఇచ్చినప్పుడు ఎట్లా మిక్స్ చేసుకోవాలో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రే ఉంటది, ఒక ట్రే కి మనం కేజీ సాయిల్ అనుకోండి, కేజీ సాయిల్ కి వర్మి కంపోస్ట్ కొంతమంది కౌడంగ్ కూడా కలుపుతారు. సో అది కాకుండా మేము ట్రైకోడర్మా పౌడర్ ఇస్తాం. ఫస్ట్ ఆ ట్రైకోడర్మా పౌడర్ అవన్నీ వేసి
ఒక సాయిల్ ఒక 2 days అట్లా వదిలేస్తాం. ఆ వర్మీ కంపోస్ట్ ఎవరైతే ఈ వర్మీ కంపోస్ట్ వీటి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు వేరే చోట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు వేరే కలపడం. మనం జెన్యున్ గా ఏదైనా ఒక ప్రొడక్ట్ చేసుకున్నామంటే దాంట్లో ఏమున్నాయి మనకు తెలుస్తుంది అండి. మనం కొనుక్కున్న దాంట్లో ఏమున్నాయి మనకు తెలియదు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే కోకోబిట్ తెచ్చుకున్న తర్వాత మేమిచ్చిన ట్రైకోడర్మా మేమిచ్చిన బ్యాక్టీరియా వాటిని అప్లై చేయమని చెప్తాం. చేసిన తర్వాత ఒక 2 days ఆ బెడ్ అట్లా వదిలేస్తాం. వదిలేసిన తర్వాత దాన్ని ట్రేస్ లో వేయమని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఈ జీవన ఎరువులు ఇవ్వటం వల్ల మొక్కను నర్సరీలో పెంచుతారు, అవి తీసుకొచ్చి రైతు తీసుకుంటాడు. రైతు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఫార్మర్స్ తీసుకునే సాయిల్ లో వాళ్ళకి ఏమవుతుంది, నిమ్టోడ్స్ ఉంటాయి, వేరు తుడిచే పురుగులు ఉంటాయి. ఫార్మర్స్ కి అవి కనిపించవు కాబట్టి వాళ్ళు వెళ్ళి చేలో వేసుకుంటారు. ఒకసారి వేసుకోగానే ఆ బ్యాక్టీరియాకి ఏమవుతుంది, పరిధి దొరకగానే ఎక్కువ సాయిల్ అంతా డెవలప్ అయిపోవడం. నెక్స్ట్ వాటర్ ఇవ్వగానే ఏమవుతుంది, ఆ వాటర్ తో పాటు పక్కనున్న చేలుకి కూడా వెళ్ళిపోతుంది. అదే డ్రిప్ వాడుతున్నారు అనుకోండి మొత్తం ఆ సరౌండింగ్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఏమవుతుంది అంటే ప్లాంట్ ఇంకా ఎదగదు. అంటే ఈ వ్యాధి వేరే ప్లాంట్స్ రావడం, క్రాప్స్ అన్ని ఇంటర్ క్రాప్స్ చేస్తారు కదా, దీని వల్ల కూడా అవుతుంది. సో మేమేం చెప్తున్నామంటే నర్సరీలో ఉన్న వ్యాధి మా ప్రొడక్ట్ మా ఫ్రీ కిట్ వాడడం వల్ల అక్కడే అంతా క్లియర్ చేసి క్లీన్ గా ఒక ఆరోగ్యవంతమైన మొక్క ఫార్మర్ కి ఇవ్వాలి అనుకుంటాం. ఇది కాకుండా కొంతమంది ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్న ఉంటాయి కొన్ని జిల్లాల్లో, ఎయిర్ తక్కువ, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వేరే సిరల్స్ క్రాప్స్ వేసుకుంటారు, తృణధాన్యాలు. వాళ్ళకి ఏంటి ఆ సాయిల్ లో నైట్రోజన్ ఉంటది కానీ వాళ్ళకి వాటర్ లేకపోవడం వల్ల అదే ఆ బ్యాక్టీరియా అనేది ఏం చేయలేదు. సో మేమేం చేస్తున్నామంటే మా ప్రొడక్ట్ లో మేము ఇస్తున్నాం రైజోబియం, అజోస్పైరిలం, నెక్స్ట్ ఎస్టోబాక్టర్ ఇస్తున్నాం. మేము ఏం చేస్తాయంటే ఫ్రీ బ్లీడింగ్ నైట్రో ఆర్గానిజం కింద ఉన్న నైట్రోజన్ ని సింపుల్ ఫామ్ చేసి ప్లాంట్ ని సప్లై చేస్తాం. ఒకవేళ మీరు అనొచ్చు సాయిల్ లో లేకపోతే ఎట్లా, ఈ సాయిల్ అసలు నైట్రోజన్ ఎట్లా వస్తుంది అంటే కొన్ని తరాలుగా అట్లానే ఉండిపోతుంది. అట్లా కాకుండా ఫార్మర్ కొన్ని కెమికల్స్ కూడా వాడతాడు, ఎన్పి ఇవి కూడా వాడతారు. ఇవి వాడినప్పుడు ఏమవుతుంది అంటే ప్లాంట్ అంతా యూజ్ చేసుకోలేదు, కొంచెం సాయిల్ లో ఉండిపోతుంది. సో ఇది తీసుకుంటుంది. ఇప్పుడు లేని వాటిలో ఏం చేస్తారని మీరు అడిగితే అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఉంటది. మేము ఇచ్చే ఈ అజోస్పెరిలం, రైజోబియం ఇవన్నీ ఏం చేస్తాయంటే అట్మాస్ఫిరిక్ లో ఉన్న నైట్రోజన్ కూడా తీసుకుని కన్వర్ట్ చేసి అమోనియా రూపంలో మీ నర్సరీలో వేసిన ప్లాంట్స్ కి సప్లై చేస్తారు. అయితే మేడం ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ గా నర్సరీలో మొక్కలు ఇస్తున్నారు, అక్కడ తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. పెంచుకున్న మొక్కలకి అలాగే ఇప్పుడు మీరు ఏదైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో అది వాడినటువంటి మొక్కలకి ఎటువంటి డిఫరెన్స్ రావచ్చు, ఈల్డ్ లో గానీ లేకపోతే పెరుగుదలలో గానీ? మనకి వాళ్ళు ఇస్తున్న దానికి మేమున్నానికి ఏం చెప్తున్నాం అంటే డిఫరెన్స్ వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు దాంట్లో డిసీజ్ ఉండడం వల్ల మీరు వేసిన తర్వాత కొన్ని రోజుల వరకు ప్లాంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది, చనిపోతాయి కూడా. నెక్స్ట్ అట్లా కాకుండా కొన్ని సర్వే అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన 50 ప్లాంట్స్ లో ఒక 10 సర్వే అవని అనుకుంటే అవి ఫ్రూట్స్ ఇచ్చే స్టేజ్ లో ఏమవుతుంది, కొన్ని క్రాప్స్ ఫెర్టిలిటీ ఎంత తగ్గిపోయింది అని అంటే ఈల్డ్ అనేది 30 to 40% తగ్గిపోయింది. ఒక నిమ్టోడ్ అనేది ఒక ప్లాంట్ కి ఎఫెక్ట్ అయిందంటే ఒక ఈల్డ్ అనేది 30 to 40% తగ్గిపోతుంది. సో అట్లా ప్రాబ్లమ్స్ రాకుండా మాకు ఇట్ యూజ్ అవుతుంది. అయితే మరి రైతు స్థాయిలో ఇన్నేం చేయలేడు, కనీసం ఖచ్చితంగా నర్సరీ వాళ్ళు ఇవన్నీ వాడి మొక్కలు పెంచితేనే రైతు బెనిఫిట్ అవుతాడు. కానీ మరి నర్సరీ అతనికి ఏంటంటే ఇవన్నీ పెట్టుకుంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది కాబట్టి పెంచేవారు. వాళ్ళకి ఏంటంటే విత్తనాలు వేసేస్తారు, మొక్కలు వస్తాయి, రైతుకి ఇచ్చేస్తారు, రైతు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లిపోతాడు. కాబట్టి తర్వాత లాస్ అయ్యేది తర్వాత లాస్ అయ్యేది రైతు. కానీ నర్సరీ అతను మరి ఎన్ని వాడాలంటే ఎంతవరకు వాడతాడు? ఇవి మేము తక్కువ కాస్ట్ కి ఇస్తున్నాము. ఫస్ట్ అయితే ఫ్రీ ఇస్తున్నాము, తర్వాత ఇచ్చేవి కూడా మేము కాస్ట్ బెనిఫిట్ చూసుకునే ఇస్తామండి. నర్సరీ వాళ్ళకి అందరికి, ఫార్మర్స్ కి అందరికి మేము అవైలబుల్ గా ఉండే కాస్ట్ లోనే మేము సప్లై చేస్తాం. మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి? మేము 11 ఇస్తున్నాం. మొత్తం టోటల్ గా 11 ఇస్తున్నారు. మేము రూట్ డెవలప్ అవటే కాకుండా ఒక ప్లాంట్ పెరిగిన తర్వాత మనకు ఒక ప్లాంట్ అనేది 40 days తర్వాత వస్తుంది. ఈ 35 days కూడా కొన్ని థ్రిడ్స్, మైల్స్ ఇవన్నీ కూడా వస్తాయి కదా, వాటికి కూడా మేము కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. దీని వల్ల ఏమవుతుంది అంటే మేము ఇచ్చే ఫంగై ఏం చేస్తుంది అని అంటే దాని మీద ఉన్న ప్యాథోజన్ ని ప్లాంట్ కి ఏమి ఎఫెక్ట్ లేకుండా ఇన్సెక్ట్ ని కిల్ చేస్తుంది. ఓకే, మొత్తంగా అయితే కనుక నర్సరీ వాళ్ళందరూ కూడా ఈ వాడుకుంటే కనుక తర్వాత రైతు స్థాయిలో మంచి మొక్కని మంచి ప్రోడక్ట్ తీయడానికి రైతుకు ఉపయోగపడుతుంది. మా ఎండి సార్ కూడా ఇది అందరికి అంటే ఒక రైతు అనేవాడు ఎటువంటి నష్టం లేకుండా ఒక పంటను పండించాలి అనే ఒక రూల్ తోటే దీన్ని పాస్ చేస్తారు. తర్వాత వాడేటువంటి ఎరువులకు కానీ లేకపోతే పురుగు మందులు, తెగుళ్ళ మందుల్లో డిఫరెన్స్ ఏమాత్రం రావచ్చు? చాలా డిఫరెన్స్ వస్తుందండి. మనం ఏంటి అని అంటే ఎరువులు ఎక్కువ వాడతారు, ఎక్కువ
వాడడం వల్ల కూడా చాలా డిఫెక్ట్. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్ట్, ఈ వాడడం వల్ల ఫార్మర్స్ హెల్త్ కూడా చాలా పాడైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు కూలీలు ఉన్నారండి, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటారు, మనీ లేని కూలీలు అంటే వాళ్ళు చేయించుకోరు కదా. ఎక్కువ ఈ రసాయనాలు ఈ వాడడం వల్ల ఏమవుతుందంటే వాటి హెల్త్ కూడా పాడైపోతుంది. మేము ఇచ్చే ప్రొడక్ట్స్ వల్ల జీరో హజార్డ్, దాని వల్ల అసలు ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓన్లీ నర్సరీ వాళ్ళకి మాత్రమే ఈ ప్రోడక్ట్ సప్లై చేస్తారా? రైతు స్థాయిలో కూడా ఈ ప్రోడక్ట్ లేదండి, మేము రైతు స్థాయిలో కూడా సప్లై చేస్తాం. ఉపయోగించుకోవచ్చు రైతులు ఈ అన్ని మిరప, పత్తి, ఆల్ క్రాప్స్ కి ఇస్తున్నాము. జనరల్ గా ఏంటంటే రసాయన ఎరువులు కూడా వాడుకుంటుంటారు కదా, అవి వాడుకుంటూ కూడా ఈ జీవన ఎరువులు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ట్రైకోడర్మా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైకోడర్మా పౌడర్ ఇచ్చాము, వాళ్ళు సాయిల్ లో చేసుకుంటారండి, సాయిల్ బెడ్ లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అది 1 వీక్ వదిలేసిన తర్వాత 1 వీక్ నుంచి మనం రసాయనాలు స్ప్రే చేసుకోవచ్చు. కానీ ఇచ్చిన వెంటనే మనం స్ప్రే చేయొద్దు, కొంచెం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. తర్వాత మరి ఇప్పుడు లైఫ్ టైం అంతా కూడా ఈ జీవన ఎరువులన్నీ కూడా మొక్కలు లేదా భూమిలో స్టోర్ అయి ఉంటాయి. ఉంటాయండి. మనం ఒకసారి వాడుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిల్లీ క్రాప్ ఉంది, 30 to 40 days మనం ఫార్మర్ వేసిన తర్వాత కొంతమంది పండు మిరపకాయల వరకు ఉంచుతారు, కొంతమంది అట్లా కాదు, పచ్చి మిరపకాయలు అప్పుడే తీసేస్తారు కదా. ఆ క్రాప్ మనకి 3 months లో అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మేము ఇచ్చే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని లైఫ్ టైం 1 year to 3 years ఉంటుంది. సో 3 years అవి ప్లాంట్స్ కు ఉపయోగపడతాయి. మొత్తం మీద అయితే కనుక ఈ జీవన ఎరువులు కనుక ఉపయోగించితే కనుక మొక్క స్థాయి నుంచి కూడా మొదలెడితే తర్వాత దిగుబడి వరకు కూడా రైతు బాగుంటుంది. కేవలం నర్సరీ వాళ్ళకి మాత్రమే కాకుండా మీరు రైతు వారిగా తర్వాత వాడుకోవడానికి కూడా ఈ జీవన ఎరువులు అయితే సప్లై చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇదండి, చూసారు కదా, నాక్రోబయోటిక్ వల్ల అయితే కనుక ప్రధానంగా ముందు చిన్న మొక్క అప్పుడే మొక్క ఆరోగ్యంగా పెరగాలన్న ఉద్దేశంతో నర్సరీ వాళ్ళకైతే కనుక ఈ జీవన ఎరువులతో కిట్ అయితే తయారు చేసి మొత్తం 11 రకాల బ్యాక్టీరియాలతో అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. మొదటైతే కనుక ఉచితంగా ఇస్తున్నారు. వీటి పనితనం చూసిన తర్వాత నర్సరీ వాళ్ళు తక్కువ ఖర్చులోనే అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తర్వాత మీకు నర్సరీ వాళ్ళకంటే కూడా తర్వాత రైతు మంచి బెనిఫిట్ అవుతాడు. ఎందుకంటే ఎరువులు ఖర్చు తగ్గుతుంది, అలాగే తెగుళ్ళు, పురుగు మందులు కూడా ఖర్చు తగ్గుతుంది, ఈళ్ళు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కిట్ ని కనుక మీరు నర్సరీ స్థాయిలో ఉపయోగించుకుంటే కనుక రైతుకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టు అన్ని విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.